నిర్వాహకులకు మొదటగా నా ధన్యవాదాలు. నేను కవిని కాను, మేధావిని కాను, అయినా కూడా నా కవితలు చదవమని అడిగినందుకు మా మేనేజర్ గారి పరమేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. నా కవిత శీర్షిక పేరు మేధావుల మౌనం. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్. మాట వెండి, మౌనం బంగారం అన్నది 1840 నాటి అరబ్బుల మాట. కానీ ఈ శతాబ్దానికి కూడా వర్తించే ఒక తూట. గంభీరమైన విషయాలకు ఆధారం నిశ్శబ్దం, భావోద్వేగాలకు ఆలవాలం నిశ్శబ్దం. మౌనేన కలహం నాస్తి, పోట్లాటలే ఉండవు మౌనంగా ఉంటే. మేధావుల జీవితాలలో కోట్ల నిశ్శబ్ద క్షణాలు. వారి జీవితపు జ్ఞానము నినదించే ప్రశాంత లక్షణాలు. అనుగాని చోట అదుకులం అనరాదు. మనసులో మాట చెప్పి నోరు మూసుకో అని అనిపించుకోవడం కన్నా మన నోరు మనమే మూసుకోవడం మిన్న. మర్యాద ఇవ్వని సమాజంలో, మేధస్సును గుర్తించని సమూహంలో, వయసు కన్నా విలువ ఇవ్వని జనారణ్యంలో అనుభవజ్ఞులను అజ్ఞానులుగా, వారు పాటించే జీవితపు విలువలను చాదస్తంగా, వారి సంస్కారాన్ని మొహమాటంగా, వారు ఇస్తున్న మర్యాదను చేతగానితనంగా భావించే ఈ సమాజంలో మౌనమే తగిన భాష. కనుక ఓ మేధావులారా, పాటించండి నిశ్శబ్దం. నిశ్శబ్దమే ఒక శక్తి, ఒక గొప్ప సౌందర్యం, ఒక శక్తివంతమైన ఆయుధం. నమస్తే. భారతీయ గారు యూట్యూబ్ ఛానల్ కళానిలయం, దేవి కళానిలయం, దేవి భారత కళానిలయం అని నిర్వహిస్తున్నారు. అలాగే గిటార్ వాయిస్తారు, వోకల్ అన్ని వాటినాడు అన్నింటిలో కళారంగంలో ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు తిరుపతి రచయిత సంఘం